పనివంతుడు పందిలేస్తే కుక్క తోక తలిగి కూలిపోయిందట. హగో అంత బందవస్తుంటున్నాయి బీజేపీ సర్కార్ కట్టిస్తున్న కట్టడాలు. గా నడుమ బెంగళూరులో కట్టించిన ఎయిర్పోర్టు, గుజరాత్లో కట్టించిన ఎయిర్పోర్ట్లల్లా చిన్న గాలివాన వస్తేనే 7 కాడ టాపులు లేచిపోయినాయి. ఇక గుజరాత్లో ఉన్న మోర్బీ బ్రిడ్జ్ కథ తెలిసే కదా. అదే స్ఫూర్తితోటి మన తెలంగాణలో కూడా 413 కోట్లతోటి చర్లపల్లిలా రైల్వే స్టేషన్ కట్టిస్తే చిన్న గాలివానకే దాని గట్టిదనం ఏందో బయటపడ్డది. ఆహా, రైల్వే స్టేషన్ లా వాటర్ ఫౌంటైన్ పెట్టినట్టే ఉన్నది కదా. లేలే, రైల్వే స్టేషన్ లా జలపాతం వాడుతున్నట్టుంది అనిపిస్తుంది. జలపాతాలు చూస్తందుకు యాన్నో జంగల్కు పోనక్కర్లేదు. హైదరాబాద్ అవుట్ కట్స్ లున్న చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చిన్నగా వాన పడ్డప్పుడు పోతే చాలు ఇసొంటి సుందర జలపాతాలను చూసి మురవచ్చు. 413 కోట్లు పెట్టిన అత్యాధునిక రైల్వే స్టేషన్ అంటే గీ మాత్రం బందోబస్తు ఉండకుంటే ఎట్లా? రైల్వే స్టేషన్ కట్టినప్పుడే గాలి బయటికి పోనీకే వీలుగా పైకప్పులకు శీద్రాలు పెట్టినట్టుండ్రు. అగో ఆ శీద్రాలకెళ్లే ఇప్పుడు నీళ్లు కూడా పోతున్నట్టున్నాయి. కేంద్ర సర్కారు గింత బందోబస్తుగా బ్రిడ్జిలు కట్టడాలు కడుతున్నది. ఈ సొంటోళ్ళు షేనోళ్లతోటి పోటీ పడతారట. ఇంకెన్నొద్దులు జనాల చెవుల్లో పూలు పెట్టి వాట్సాప్లా ప్రచారాలు చేసుకుంటారని మండి పడుతుండ్రు. ఆగమైన చర్లపల్లి స్టేషన్ ను చూస్తున్నోళ్ళు. స్టేషన్ చాలు చేసి 4 నెలలు కాలే, గప్పుడే గింత ఘోరం ఉంటాది. గడ్డి పోసలతోటి కట్టిండ్రా, ఉక్కురాలతోటి కట్టిండ్రా అని గరమైతుండ్రు జనం.